నిఘా తెలుగు టీవీకి స్వాగతం. సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యా సంస్థల ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన సతీమణి, సిమ్స్ విద్యా సంస్థల సెక్రటరీ శ్రీమతి శిరీష, మేనేజర్ రాంబాబు, సంస్థ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భరత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జన్మదిన వేడుకలకు ఒక అర్థాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలవడం, విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. విద్యను అందించడమే కాదు, సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపుతూ సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలకు సరికొత్త అర్థం తీసుకొచ్చిన భీమనాథం భరత్ రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. జన్మదిన వేడుకలు ఒక్క రోజుకే, కానీ మనం చేసే సేవ ఎన్నో జీవితాల్లో చిరునవ్వులు పంచుతుంది అనే సందేశంతో ఈ వేడుకలు ఆదర్శంగా నిలిచాయి. డైరెక్టర్ మరియు టీడీపీ నాయకులు భీమనాథం భరత్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇవాళ గుంటూరు జిల్లాలోను, హైదరాబాద్లోను, వివిధ రాష్ట్రాల్లోనూ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన బర్త్డే సందర్భంగా వివిధ ఆర్ఫనేజెస్లోను, బ్లైండ్ స్కూల్స్లోను, ఓల్డ్ ఏజ్ హోమ్స్లోను అన్నిట్లోనూ అన్నదానం జరుగుతోంది. ఆయన చేసే సహాయ కార్యక్రమాలన్నిటికీ మా సంస్థ, సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్ అందరూ మేము వెనకాల ఉండి ఆయన సపోర్ట్ చేస్తున్నాము. ఇవాళ ఈ సెలబ్రేషన్స్లో మా ఫ్యాకల్టీ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నాము. మేమందరూ చాలా సోషల్ కార్యక్రమాలు చేసి ఆయన బర్త్డేని ఘనంగా జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆయన బర్త్డే సందర్భంగా మేము ఈ సంవత్సరం తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే, ఇప్పటిదాకా సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా ఉన్న సిమ్స్ రాబోయే కాలంలో, చాలా త్వరిత కాలంలో సిమ్స్ యూనివర్సిటీగా ఇది ఆయన బర్త్డేకి మేము ఇచ్చే పెద్ద గిఫ్ట్గా భావిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 10, 2026 మా సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ అందరికీ డబుల్ బోనాంజా, డబుల్ ధమాకా రాత్రి ఉండేలాగా ఈరోజు రెండు విశేషమైన సంఘటనలు. ఒకటి ఏంటంటే, డైరెక్టర్ సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని చాలా కార్యక్రమాలు, గత 10 రోజుల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు. మొదటిగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, మోర్ దాన్ 500 క్యాండిడేట్స్ స్వచ్ఛందంగా, ఎవరిని కనీసం ఇన్విటేషన్ కూడా లేకుండా ఇలా డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము చెప్పగానే వేలాదిగా తరలి వచ్చి, యాక్చువల్గా మేము 500 అనుకొని దానికోసమే మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏఆర్ కన్వెన్షన్లో కాదు, కొన్నూరు రోడ్లో. అయితే వేలాదిగా వచ్చిన భీమనాథ్ భరత్ రెడ్డి గారి అనుచరులు ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. మొత్తం వచ్చి దాన్ని విపరీతమైన సక్సెస్, మెగా సక్సెస్ చేయడం జరిగింది. దాని తర్వాత మెడికల్ క్యాంప్స్ నిర్వహించాము. బీబీఆర్ యూత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్ఫనేజీల్లో కానివ్వండి, నెక్స్ట్ పేద ప్రజానికానికి ఎంతో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. బీబీఆర్ భరత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఆయన బీఆర్ ఆయన పేరులో ఉంది, బెస్ట్ రిలేషన్స్ అని. ఆయన ఒకసారి ఎవరైనా ఆయనతో పరిచయం అయితే లైఫ్లో ఆ రిలేషను, మంచి రిలేషను జీవితాంతం గుర్తుండిపోతూ ఆయనతో ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఆయన నాకు 2 దశాబ్దాలుగా తెలుసు, ఆయనతో పరిచయం, ఆయనతో పయనిస్తున్నాను. ఈ 2 దశాబ్దాల్లో ఆయన నుంచి ఎంతో నేర్చుకోవడం జరిగింది. ఆయనకి సేవా కార్యక్రమాలు అంటే ప్రాణం. ఆ సేవా కార్యక్రమాలతోనే ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఆయన మనకు వచ్చిన దాంట్లో మనమే కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న మన ప్రజానీకం, అలాగే ఎవరికైతే అవసరమో సేవ, వాళ్ళకి మనం సేవ చేసి వాళ్ళని అందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటారు. ఆయన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టరే కాకుండా ఆయన తెలుగుదేశం నాయకులు. ఈ తెలుగుదేశం నాయకులు అయి ఉండి ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా విపరీతమైన సక్సెస్తో, ఆ సక్సెస్ అవ్వాలి, అది జనాలకు ఉపయోగపడాలి అని ప్రతి క్షణం తగ్గించే వ్యక్తి బీబీఆర్ గారు. ఆయన జనదనం పురస్కరించుకొని
ఈరోజు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా సిమ్స్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, అలాగే బీబీఆర్ యూత్కి, మిగతా అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆ దేవుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి అలాంటి స్టాఫ్కి ఇలా ఈ సంస్థని అభివృద్ధి చేయడానికి, అలాగే మన నియోజకవర్గం అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆయన సేవలు ఉపయోగించుకునే విధంగా ఆ దేవుడు ఆయనకి సకల సౌకర్యాలు కలిగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకే సార్. ఇక రెండో విషయం, డాక్టర్ బి శివశిరీష మేడం. ఈరోజు ఆవిడ 30 సంవత్సరాలుగా సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సేవ చేస్తున్నారు. ఈరోజు 30 సంవత్సరం జరుపుకుంటాం. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఛార్జ్ తీసుకొని 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అంటే ఆవిడ టీనేజ్లో ఉండగా ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయితే ఊహించకుండా చదువుకుంటూ ఫిజియోథెరపీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ ఒక ఆర్గనైజేషన్ని హ్యాండిల్ చేయటం అంటే చూడండి, ఒక టీనేజ్ గర్ల్ ఆర్గనైజేషన్ని రన్ చేయటం అంటే అది అప్పటి వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ప్రతి ఏం తెచ్చినా కానీ అమ్మా నాన్న తెచ్చేవాలి అని డిపెండ్ అయ్యే ఒక 18 ఏళ్ల పాప ఒకే ఓవర్ నైట్ ఇంత ఆర్గనైజేషన్కి ఛార్జ్ తీసుకోవడం అంటే అది మనం ఎవరు కూడా ఊహించలేము. అది ఊహించుకుంటే భయం వేస్తుంది. అయినా కూడా మన సంస్థని బాగా నిలబెట్టాలి. ఆయన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో బిఆర్ ప్రసాద్ గారు, మేడం గారి ఫాదరు, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈవిడ నేను ధైర్య సాహసాలతో మన ఆశయం అనుకుంటే, మన సంకల్పం అనుకుంటే దేవుడు మన తోడు ఉంటాడు అని మనోధైర్యంతో ఈ సంస్థని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. బీబీఆర్ గారి సహకారంతో ఈరోజు యూనివర్సిటీకి కూడా వెళ్ళబోతుంది, సిమ్స్ యూనివర్సిటీకి. ఆవిడ టీనేజ్లో ఉండి చదువుకుంటూ అలాగే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడానికి ఎంత కష్టపడ్డారో